మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. జాహ్నవి 8వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా వినేసి ఈ భాగం వినండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? జాహ్నవి పాంచజన్యం గారికి ఫోన్ చేసి నేను రవిని ఒకసారి కలుస్తాను అంటే, ఆయన ఎందుకమ్మా, రిపోర్టర్స్ ఎవరైనా చూస్తే నీ పేరును జత చేస్తారు, నీ మంచి పేరుకి మాలిన్యం అంటుతుంది, నువ్వు ఇంతవరకు అతను నిర్దోషి అని నమ్మావు, అతనికి సహాయం చేయడానికి ప్రయత్నించావు, నువ్వు ఇక అతని ప్రసక్తి మర్చిపోవటం ఉత్తమం అన్నాడు. కాదు, ఒక్కసారి చూసొస్తాను అంది. సరే నీ ఇష్టం అంటూ ఆయన జాహ్నవి రవిని చూసేందుకు ఏర్పాటు చేశాడు. జాహ్నవి పోలీస్ స్టేషన్కి వచ్చేసరికి రవి కటకటాల వెనుక కూర్చొని ఉన్నాడు. ఆమెను చూడగానే సంతోషంగా లేచి వచ్చాడు. జాను, నీకోసమే ఎదురు చూస్తున్నాను, నువ్వు తప్పక వస్తావని నాకు తెలుసు అన్నాడు. ఆమె అతని వైపే చూస్తుంది. ఆ మాటలు హృదయపూర్వకంగా అంటున్నావా లేక నటనతో కూడినవా? అతని ముఖం చూస్తే ఆ మాటలు నిజంగా మనస్ఫూర్తిగా అంటున్నట్లుగానే ఉన్నాయి. ఒకవేళ రవికి అలా నటించడం చేతనై నిజం అని నమ్మించే చాకచక్యం ఉంటే తప్ప. రవి ఉదాసీనంగా ఉన్న ఆమె ముఖం చూస్తూ తగ్గు స్వరంతో అడిగాడు. జాను, నా మీద కోపంగా ఉందా? ఆమె అవునన్నట్లు తలూపింది. ఎందుకు? అతను ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వు నాతో నిజం చెప్పలేదు, చెప్పినట్లు నటించి నన్ను నమ్మించావు, నన్ను మోసం చేసావు. జాను అతను వెనక్కి తగ్గినట్లు చూశాడు. నీకు జితేంద్రరాయ్ తెలుసా? ఆ పేరు వినగానే రవి ముఖం వెలవెలపోయింది. నీకెవరు చెప్పారు? పోలీసులు, పాంచజన్యం మెడ్రాస్ వెళ్ళి తీగలాగితే డొంకంతా కదిలినట్లయింది. నిజం చెప్పు, జితేంద్రరాయ్ నీకు తెలుసా తెలీదా? ఆయన కూతురు సరైతో నీకు పెళ్ళి అనుకున్న మాట అబద్ధమా? అతను నిటారుగా అయ్యాడు. క్షణం ఆగి కాదు అన్నాడు. మరదంతా నువ్వు నాకెందుకు చెప్పలేదు? ఎందుకు దాచినట్లు? దీంట్లోనే నువ్వు మోసగాడివని నాటకం చేస్తున్నట్లుగా బయటపడుతూనే ఉందిగా. పైనుంచి నా దగ్గర అంతా నిజం చెప్తున్నట్లుగా నటించావు. నీ గురించి వివరాలు నేను ఎన్నోసార్లు అడిగాను. నీకు అది గుర్తులేనట్లు నటించి నువ్వు రాజా ఏమో, నిజంగా నీకు మతిపోయిందేమో అన్న అనుమానం నాకు కల్పించావు. నన్ను బాగా ఆడించావు. అంతేనా? జాను, ప్లీజ్ అంత మాటలు అనవద్దు, అతను నిస్సహాయంగా చూస్తూ అన్నాడు. నువ్వు చేసిన దానికంటే నేను అన్న మాటలు ఎక్కువ. ఎన్నిసార్లు నీ గతం గురించే అడిగాను, నువ్వు చెప్పావా? నన్ను నమ్మినట్లు నటించావు. నీ మనసంతా నాకు వెల్లడి చేసినట్లే చేసావు. అంతా నటనే. ఛీ! జాను అతను కత్తిపోటు తిన్న మనిషిలా చూశాడు. దయించి నన్ను ఇంకేమీ అడగద్దు. ఆ గతం ఎన్నోసార్లు నీకు మనసు విప్పి చెప్పాలనుకున్నాను. నాలో నేనే మదనపడ్డాను. నేను ఆ వివరాలు నీకు చెప్తే నువ్వు అది నిజం అవునో కాదో నిర్ధారణ చేసుకోవడానికి జితేంద్రరాయ్ దగ్గరికి వెళ్తావు. ఆ కుటుంబానికి, ముఖ్యంగా సరయుకి నేను బ్రతికున్నట్లు తెలియకూడదు. అందుకే నీకు చెప్పలేదు. అంతే జాను, అంతకంటే ఇంకేం లేదు. భగవంతుడి సాక్షిగా నేను చెప్తున్నాను, అంతకంటే నా మనసులో దాపరికం ఇంకేదీ లేదు. ఆ సరయు అనే అమ్మాయికి నువ్వు బ్రతికున్నట్లు ఎందుకు తెలియకూడదు? జాహ్నవి ముఖంలో అంత కోపం రవి ఎన్నడూ చూడలేదు. అతను చెప్పసాగాడు. జాను, ఇది ఎవరికైనా చెప్పాల్సి వస్తుందని నేను కలలో కూడా అనుకోలేదు. నేనంతా చెప్తాను విను. నాకు తల్లిదండ్రులు లేరు. నేనెవరి బిడ్డనో నాకు తెలీదు. మద్రాసులో అనాథాశ్రమంలో పెరుగుతూ అక్కడ వాళ్ళు సరిగ్గా అన్నం పెట్టక బాధగా ఉంటే అక్కడి నుంచి పారిపోయాను. తర్వాత 2-3 సంవత్సరాలు దాదాపు రోడ్ల మీదనే బ్రతికాను. ఒక ఆఫీస్ దగ్గర ఆగే కార్లు తుడిచి వాళ్ళు ఇచ్చిన పావలాలు పోగు చేసుకొని నేను నా తోటి కుర్రాళ్ళు గడిపేవాళ్ళం. ఒకసారి ఒక ఆయన కారు రోజూ ఇలాగే తుడుస్తుంటే ఆయన నీకెవరూ లేరా అని అడిగారు. లేరు అని చెప్పాను. నాతో తీసుకెళ్తాను, వస్తావా అని అడిగారు. ఎందుకో గాని ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. దయగా చూసేవాడు. అందరిలా చిరిగిన బట్టలు చూసి అసహ్యించుకునేవాడు కాదు. వస్తాను అని తలూపాను. తన కారులో నన్ను ఎక్కించుకొని అడయారులో ఉన్న ఒక పెద్ద బంగ్లాకి తీసుకువెళ్లారు. ఇల్లు చాలా పెద్దది. అక్కడ ఇంకా నౌకర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా పెద్దవాళ్లే. తనకి 4 కుక్కలున్నాయి, 2 కార్లున్నాయి. ఆయన ఆ కుక్కలని, ఆ కార్లని చూపిస్తూ ఆ కార్లు రోజు కడిగి శుభ్రంగా ఉంచాలి, ఈ కుక్కలను వాకింగ్కి తీసుకువెళ్లటం, పేలు రాకుండా జూలు దువ్వటం, శుభ్రంగా ఉంచటం చేయాలి అని చెప్పాడు. నాకు 2 పూట్ల భోజనం వాళ్లే ఇస్తారని చెప్పాడు. నేను ఆ ఇల్లు చూడగానే స్వర్గంలో అడుగు పెట్టినంతగా సంబరపడిపోయాను. నేను కుక్కలు కట్టేసి అవుట్ హౌస్లో పడుకునేవాణ్ణి. వాన వస్తే తల ఎక్కడ దాచుకోవాలనే బాధ లేదు. హాయిగా నాకు షెడ్ ఉంది. భోజనం ఈరోజు ఎలా గడుస్తుందా అని పొట్ట చేత పట్టుకొని వీధి వెంట పడాల్సిన అవసరం లేదు. హాయిగా 2 పూటల అన్నం దొరుకుతుంది. ఆ ఇంటామె కూడా నౌకర్లను బాగా చూస్తుంది. అందరూ ఆమెని అమ్మ అని పిలుస్తారు. వారికి ఒక పాప. ఆమెకు చదువు చెప్పడానికి ఆంగ్లో ఇండియన్ టీచర్ కూడా ఆ ఇంట్లోనే ఉండేవాడు.
ఆయనకి ఆ ఆవరణలోనే క్వార్టర్స్ ఇచ్చారు. ఆయనకు వాళ్ళకి తెలియకుండా తాగేవాడు. నా చేత సోడాలు తెప్పించుకునేవాడు. నేను ఆయన గది ఊడ్చేవాణ్ణి, ఆయన బట్టలు ఉతికి పెట్టేవాణ్ణి. క్రమంగా ఆయన దగ్గర చనువు పెరిగింది. ఆయన దగ్గర ఇంగ్లీష్ నేర్చుకోసాగాను. తెలుగు అనాథాశ్రమంలో నేర్చుకున్నాను. అది కూడా నా అంతటి నేను పేపర్లో చదివి చూసి రాసి అభివృద్ధి చేసుకోసాగాను. ఈ ప్రపంచంలో నిలబడాలంటే చదువు చాలా ముఖ్యం అనిపించేది. సంవత్సరాలు గడిచే. నేను ప్రైవేట్గా పరీక్షలు కట్టి పాస్ అయ్యాను. ఆ ఇంట్లో కారు తుడవటం మొదలుపెట్టిన నేను కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. కుక్కల్ని తిప్పే నేను వారింట్లో లెక్కలు రాసే నైపుణ్యం సంపాదించాను. జితేంద్ర రాయ్కి వ్యాపారం ఉంది. ఆయన మెడ్రాస్, బెంగళూరు, బొంబాయి, నాగ్పూర్, లక్నో తిరుగుతూ ఉండేవాడు. నేను ఆయన వెంటే వెళ్ళేవాడిని. ఆయన నన్ను చాలా ప్రేమగా చూసేవారు. ఆయన ఎక్కువగా కలకత్తాలో ఉండేవాడు. అక్కడ ఆయన ఒక యువతితో ఉండేవారు. అది భార్యకు తెలియనివద్దని చెప్పేవాడు. ఆయన భార్య పుట్టింటి వారికి డబ్బు బాగా పెట్టేది. ఆ ఖర్చు భర్తకు తెలియనికుండా ఎలాగోలా మిగతా ఖర్చుల్లో కలపమని నన్ను ఆదేశించేది. ఇద్దరు చెప్పినట్టు వినటంతో నేను ఆ భార్యాభర్తలిద్దరికీ ప్రీతిపాత్రుడిని అయ్యాను. నేను వయసు పెరిగిన కొద్దీ ఆ కుటుంబంలో బాగా కలిసిపోయాను. తనతో వ్యాపారం సంబంధమైన టూర్లకి తీసుకువెళ్లాలని ఆయన, ఇంటి దగ్గర రవి ఉంటే ఇల్లు గురించి నాకు నిశ్చింత అనేది ఉండదని ఆవిడ. ఎవరికి వారే నేను తమతో ఉండాలని ఇద్దరూ పేచీ పడేవారు. వారి పేచీ నాకెంతో ఇష్టంగా ఉండేది. ఎందుకంటే ఈ ప్రపంచంలో నా అనేవారు లేని అనాథని నేను. ఇట్లా ఒక మంచి కుటుంబంలోకి వచ్చి వారి మధ్య పెరిగి చదువు సంధ్యలు నేర్చుకొని ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకొని అందరి మన్ననలకి పాత్రుణ్ణి అయి పెరగటం నాకు కేవలం ఆ భగవంతుడి దయగా అనిపించేది. ఒంటరితనం ఎంత భయంకరమైందో నాకు తెలుసు. అందుకే నేను ఎప్పుడూ సందడిగా నలుగురి మధ్య ఉండాలని, నాకు చేతనైనంత నలుగురికి సేవ చేయాలని తాపత్రయపడేవాణ్ణి. నా మనసులో అంతర్గతంగా ఉన్న ఈ కోరికే నన్ను జితేంద్ర రాయ్తో పాటు థియోసాఫికల్ సొసైటీలో మెంబర్గా పనిచేసే వ్యక్తిగా తయారు చేసిందేమో. వాళ్ళ అమ్మాయి సరియు పెద్దదైంది. సరియుకి తల్లిదండ్రుల నాణ్యత రాలేదు. చాలా అహంభావి. స్నేహితులు ఎక్కువ. క్లబ్బులు, పిక్నిక్లు ఇదే ధ్యాస. తల్లికి సరయుని తన తమ్ముడికి చేయాలని, సరియు నన్ను చేసుకుంటానని అంది. మొదటి నుంచి సరయుకి నాకు పడేది కాదు. వాళ్ళ ఇంట్లో నేను చేరి వాళ్ళ అమ్మా నాన్నల అభిమానం కాజేస్తున్నానని సరయుకి ముత్తవ్వ తల్లి ఎక్కించిన అపోహ నరంలోనూ జీర్ణించుకుపోయింది. పెద్దయిన తర్వాత నా మీద ఎలా ఆకర్షణ వచ్చిందో నాకే తెలీదు. సరియు నన్ను పెళ్లి చేసుకుంటానని అనటం నాకేం సంతోషంగా అనిపించలేదు. జితేంద్ర రాయ్ అత్తగారు నేను వాళ్ళ కూతుర్ని అల్లుడిని వలలో వేసుకొని ఆస్తి కాజేయాలని ఈ పన్నాగా చేశానని అంది. ఇది నాకు చాలా బాధ కలిగించింది. అసలు సరియు మీద నాకు ఎలాంటి భావం లేదు. నేను పెళ్లి చేసుకోను అనేసరికి సరయుకి చాలా అవమానంగా అనిపించింది. నేను నిన్ను పెళ్లి చేసుకుని తీరుతాను అంది. సరియు అంటే జితేంద్ర రాయ్కి ప్రాణం. ఆ అమ్మాయి మాటని ఆయన కాదనలేడు. కూతురు అడిగిందంటే కొండ మీద కోతినైనా సరే తీసుకురావాల్సిందే. సరియు తండ్రి దగ్గర చేరి నేనంటే తనకి ప్రాణం అన్నట్లుగా, తను చాలా మారిపోయినట్లుగా చెప్పసాగింది. ఆయన చాలా సంతోషించారు. నన్నిచ్చి తప్పక వివాహం చేస్తానని అన్నారు. జితేంద్ర రాయ్ భార్య ఇది వినగానే మండిపడింది. సరయుని ఊరు పేరు లేని వాడికి కట్టబెట్టడం ఆవిడకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆవిడకి తన సమాన ఫాయిలో వ్యక్తిని అల్లుడిగా చేసుకోవాలని ఉంది. జితేంద్ర రాయ్ ఆవిడ మాటలు లక్ష్య పెట్టలేదు. ఆయన భార్య ఈ విషయంలో చాలా పోట్లాడుకున్నారు. చివరికి ఆవిడ నన్ను పిలిచి, తిన్నింటి వాసాలు లెక్క పెట్టిన దూర్తుడివి అయ్యో, నువ్వు మా ఆస్తి మీద ఆశతో ఆయన మంచి మనసుకి గేలం వేశావు అంటూ నన్ను నిందించింది. ఈ ఆరోపణకి నా మనసు తట్టుకోలేకపోయింది. నేను ఆవిడకి నచ్చ చెప్పాను. ఈ పెళ్లి జరగదు అని హామీ ఇచ్చాను. ఇంత దూరం వచ్చిన తర్వాత ఆయనను ఎవరూ ఆపలేరు. అప్పుడే అందరికీ చెప్పేశారు కూడా అంది ఏడుస్తూ. నేను ఆలోచించాను. చివరికి ఒక ఉత్తరం రాసి చూపించాను. అది నేను జితేంద్ర రాయ్కి రాసిన ఉత్తరం. కొన్ని కారణాల వల్ల నా జీవితం మీద నాకు ఇచ్చ నశించిందని, నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని, ఇక్కడ పనిచేసి వాళ్లకు అపనింద తీసుకురావటం ఇష్టం లేక ఇంట్లోంచి వెళ్ళిపోతున్నానని రాశాను. ఆవిడ ఆ ఉత్తరం చూసిన తర్వాత సంతృప్తి పడింది. కానీ ఆయన ఈ ఉత్తరం నమ్ముతారా? నేను నిన్ను ఇంట్లోంచి పారిపోయేలా చేశానని అంటారేమో. నా మూలంగా ఇది జరిగిందని తెలిసిందంటే నన్ను చంపేస్తారు అంటూ భయపడింది. నేను ఆయన కంటికి కనిపించను. నేను ఎక్కడున్నది, నా ఉనికి ఆయనకు తెలియనేను అంటూ వాగ్దానం చేశాను. ఆవిడ నాకు డబ్బు ఇవ్వబోయింది. నేను తిరస్కరించాను. ఎక్కడుంటావు అంది. ఎక్కడైనా ఉద్యోగం చేసుకుంటాను అన్నాను. ఆవిడ తనకు దూర బంధువు అయిన పన్నాలాల్కి కొద్ది రోజులు నన్ను వాళ్ళ ఇంట్లో అట్టి పెట్టుకోవాల్సిందిగా కోరుతూ ఉత్తరం రాసి ఇచ్చింది. నేను ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా రాసిన ఉత్తరం నా గదిలో పెట్టి ఆ రాత్రి మెడ్రాస్ వచ్చేశాను. నాకు ఎక్కడుండాలో తెలియలేదు. పన్నాలాల ఇంటికి వెళ్ళాను. వాళ్ళు పెద్దవాళ్ళు. ఈ మధ్యనే కూతురు చచ్చిపోయిందట. అల్లుడు మంచివాడు కాదట. వాళ్ళకి చేతిలో ఎవరో ఒకరు ఆసరా అవసరం.
నన్ను వాళ్ళ ఇంట్లో స్వంత మనిషిలా ఉండవచ్చునని అన్నారు. నేను వాళ్ళ పనులు చేసి పెట్టేవాడిని. వాళ్ళు చాలా భయస్థులు. రాత్రి అయితే వాళ్ళు నన్ను ఇంట్లో పడుకొని ఇచ్చేవారు కాదు. బయట వరండాలోనే పడుకునేవాడిని. ఆ రోజు వాళ్ళ అల్లుడు కూడా వచ్చాడు. ఇద్దరం మాట్లాడుకున్నాం. నాకు నిద్ర పట్టింది. ఆ తర్వాత ఏమైందో తెలీదు. లేచేసరికి శివశంకరం గారి దగ్గర ఉన్నాను. నన్ను ఎవరు ఎట్లా ఈ రాజరూపంలో బంధించారో నాకు తెలియనే తెలీదు జాను. అందుకే నేను నా ఉనికిని నీకు చెప్పలేకపోయాను. నాకు ఈ ప్రమాదం జరిగిందని, నేను బ్రతికే ఉన్నానని తెలిస్తే జితేంద్రరాయ్ రెక్కలు కట్టుకొని వచ్చేస్తారు. కానీ ఆయనకి నేను ఎక్కడున్నానో తెలియటం నాకు ఇష్టం లేదు. అంతకంటే ఇంకే నటన లేదు. నువ్వు కావాలి అంటే జితేంద్రరాయ్కి కబురు చేసి పిలిపించు. నేను చెప్పిన ఈ మాటల్లో ఒక్క చిన్న మాట కూడా అబద్ధం లేదు. జాను, నువ్వు నన్ను ఒక జైలు నుంచి తప్పిస్తే భగవంతుడు నన్ను ఇంకో జైల్లోకి తోశాడు. ఇది నాకు విషం పరీక్షలా ఉంది. రాజా ఏమయ్యాడో, అసలు అతనెవరో నాకేమాత్రం తెలీదు. ఆ నాగరాజు ఎవరో నేను పేరు కూడా వినలేదు, ఎప్పుడూ చూడలేదు. నేను చెప్పిన మాట నమ్ముతావు కదూ? ప్లీజ్ నమ్ముతానని చెప్పు. లేకపోతే ఈ జరిగిన దానికి అంతటికీ ఎదుర్కొనే ధైర్యం నాకుండదు. నువ్వు నన్ను శంకిస్తున్నావని అనిపిస్తే నా నడుము విరిగినట్లే అవుతుంది. జాను చెప్పు, నేను నిన్ను మోసం చేయలేదు. నన్ను నమ్ము. నమ్ముతావు కదూ? ఆర్తిగా అడిగాడు. నమ్ముతాను అంది జాహ్నవి. కానీ ఆ కంఠం దృఢంగా ఆ మాటల్ని ఉచ్చరింపలేకపోయింది. రవి జితేంద్రరాయ్ అడ్రస్ చెప్పాడు. ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ఆమె రవి దగ్గర నుండి వచ్చేసింది. వచ్చేస్తుంటే తల దిమ్ముగా ఎంతో నీరసంగా అనిపించసాగింది. వారం రోజుల తర్వాత జితేంద్రరాయ్, రవి, జాహ్నవి హోటల్లో కూర్చొని కాఫీ తాగుతున్నారు. జితేంద్రరాయ్ ఆమెతో, నువ్వు గనక ఇదంతా బయటికి లాగపోయినట్లయితే ఈ బుద్ధు నేరుగా ఉరికంబానికి వెళ్ళి కూర్చునేవాడు. ఆయన రవిని చూస్తూ, బాగా అయింది, నీకు తగిన శాస్తి జరిగిందని అనుకుంటున్నాను. లేకపోతే నన్ను నువ్వు మోసం చేస్తావా? సార్ ప్లీజ్, నేను ఏ పరిస్థితుల్లో ఆ పని చేశానో చెప్పాను అన్నాడు రవి. నా భార్య 1,00,000 వాగుతుంది అని నీకు తెలియనదా? నీ అదృష్టం 10 రోజుల కిందటే సరియు పెళ్ళైపోయింది. లేకపోతే నిన్ను చెవులు పట్టి లాక్కెళ్ళి పెళ్లి చేసేవాణ్ణి అన్నారు. థ్యాంక్ గాడ్, రవి ఎటో చూస్తూ అన్నాడు. జాహ్నవి చిరునవ్వుతో చూస్తుంది. జితేంద్రరాయ్ తమాషా వ్యక్తి. చిన్న పిల్లాళ్లా నటిస్తూ మాట్లాడతాడు. చాలా గంభీరమైన విషయాన్ని కూడా నవ్వుగా మార్చి చెప్పేస్తాడు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే వాళ్ళిద్దరినీ తండ్రి కొడుకో లేక ప్రొఫెసర్ స్టూడెంటో అనుకుంటారు. జితేంద్రరాయ్ సరాసరి జాహ్నవి దగ్గరికే వచ్చాడు. ఆమె రవి దగ్గర నుంచి వచ్చిన రాత్రి పాండిచేరికి ట్రంకాల్ బుక్ చేసి చెప్పింది. ఆయనకి మొదట అర్థం కాలేదు. తర్వాత జాహ్నవి తను ఇలా డాక్టర్నని, అతన్ని ట్రీట్ చేశానని చెప్పింది. ఆయన 2వ రోజు నాటికి వచ్చేశాడు. వచ్చిన వెంటనే ఆమెను తీసుకుని రవిని చూడటానికి వెళ్ళాడు. మొదట రవి తనని మోసం చేసినందుకు చాలా ఆవేశపడ్డాడు. నీకు నాకు సంబంధం లేదు, అసలు ఇది నిజమో కాదో తేల్చుకోవటానికి వచ్చాను కానీ నిన్ను ఉద్ధరించడానికి రాలేదు. నేను వెళ్తున్నాను, నీ కర్మ నువ్వు అనుభవించు అనేసి యువతలకు వచ్చాడు. ఆయన కోపానికి ఆమె కూడా భయపడింది. యువతలకి రాగానే ఆయన ఆమెతో, అమ్మాయి, ఈ ఊళ్ళో ఈ నంబర్ ఇంటికి నన్ను చేర్చు. వాడు నా ఫ్రెండ్, వాడికి మంచి లాయర్స్ తెలిసే ఉంటారు అన్నాడు. ఇద్దరూ ఆ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి ఆ ఫ్రెండ్ ద్వారా 4 గంటల్లో ఆయన రవిని బెయిల్ మీద విడిపించి తనతో హోటల్కి తీసుకొచ్చాడు. ఆ రోజు నుంచి ఆయన ఆ కేసు మీదనే ప్రయత్నం చేస్తున్నారు. రవి నిరపరాధని, అతనికి రాజా హత్యతో సంబంధం లేదని లాయర్లను పెట్టించి వాదిస్తున్నారు. జితేంద్రరాయ్ వచ్చిన తర్వాత ఆమెకు చాలా హాయిగా అనిపించింది. ఆయన రవి ఎంత మంచివాడో జాహ్నవికి చెప్పేవారు. రవికి తల్లిదండ్రులు ఎవరో తెలీదు. తన సంరక్షణలోనే పెరిగాడు. ఏ పనైనా ఒకసారి చూస్తూ ఎంత త్వరగా నేర్పుగా అది గ్రహిస్తాడో చెప్పేవాడు. థియోసాఫికల్ సొసైటీలో మెంబర్స్ అందరికీ అతనంటే ఇష్టమే. జాహ్నవి, రవి ఆయన కాఫీ తాగి లేచి వస్తుంటే ఒక అతను వచ్చాడు. అతను లోకల్ డైలీ పేపర్ రిపోర్టర్ అట. రవిని ఈ కేసు గురించి అడిగాడు. రవి చెప్పనన్నాడు. మీ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, అందరూ ఆసక్తిగా చదువుతారు అన్నాడు. నేనేం చెప్పను, అది నా స్వవిషయం తిరస్కరించాడు. అతను రవిని, జాహ్నవిని కలిపి ఫోటో తీయబోతుంటే రవి అతన్ని ఒక నెట్టు నెట్టి కెమెరా లాక్కున్నాడు. రవి అతన్ని కొట్టబోతుంటే జితేంద్రరాయ్ ఆఫ్ చేసి సర్ది చెప్పి రవి చేతుల్లో కెమెరా తీసుకుని రిపోర్టర్కి ఇచ్చాడు. మర్నాడు పేపర్లో డాక్టర్ జాహ్నవి హంతకుడైన రవితో ప్రేమాయణం అనే శీర్షికతో పెద్దగా వార్త వచ్చింది. హంతకుడైన రవిని తన ప్రియుడు కాబట్టి జాహ్నవి ఉరికంబం నుండి తప్పించడానికి నానా పాటలు పడుతున్నట్టుగా అందులో కథగా ఉంది. ఆమె పేపర్ తీసి గిరాటు కొట్టింది. లోకం అంటే అంతేనమ్మా, అందుకే ఆడపిల్ల ఈ మగవాళ్ల ప్రపంచంలోకి వెళ్ళి బ్రతకటం కష్టం అన్నారు రంగనాథం గారు వేదాంతంగా. వాడి మొహం మండా, ఇంత అబద్ధాలు రాసి సంపాదించిన డబ్బు వాళ్లకు వంట పడుతుందా అంటూ తిట్టింది వరమ్మగారు. మీరే చెప్పండి అంకుల్, నేను ఇందులో అనవసరంగా ఒక్క మాట అంటున్నానని.
మీరు వేలెత్తి చూపించినట్లయితే నా చెవి తెగ్గోయించుకుంటాను. ఆ రవి మర్డరర్ రాజాని చంపి నేర్పుగా శివశంకరం గారి దగ్గర చేరి పిచ్చివాడుగా నటిస్తున్నాడు అని లోకం అంతా అంటుంది. ఈ సంగతి పేపర్లలోకి ఎక్కింది. ఈ ఊర్లో ప్రతి ఒక్కరికి తెలిసింది. మన వంశం ఏమిటి, మన పరువు ఏమిటి? వాడు అలాంటి దగాకోరు వేదవ అని తెలిసిన తర్వాత కూడా ఈ పెద్ద మనిషి వాడితో ఎందుకు మాట్లాడాలి అంటాను. తను ఇంత పేరుగల డాక్టరే, అది తన గౌరవానికి ఎంత మచ్చ. అందరూ ఏమనుకుంటారో పట్టించుకోకపోతే ఎలా? లోకం 1,00,000 వాగుతుంది. అదంతా తను నమ్ముతాడా బాబాయ్? జాహ్నవి విసురుగా అంది. ఇందాక నుంచి చూస్తుంది. అరుణ్ వస్తూనే దుమదుమలాడుతూ వచ్చాడు. అసలు జాహ్నవికి తనంటే గౌరవం ఉందో లేదో తేల్చి చెప్పమని నిలదీస్తున్నాడు. రవి మూలంగా జాహ్నవికి ఎంత చెడ్డ పేరు వచ్చిందో చెబుతున్నాడు. అసలు దీని అంతటికీ కారణం నువ్వే. నేను ముందటి నుంచి ఆ శివశంకరం గారి అబ్బాయి సంగతి వద్దు అని హెచ్చరిస్తూనే ఉన్నాను అంటూ జాహ్నవిని నిష్ఠూరమాడాడు. ఎవరెలా వాగినా సరే నేను లక్ష్య పెట్టను. జాహ్నవి గట్టిగానే జవాబు చెప్పింది. నువ్వు లక్ష్య పెట్టకపోతే నేను పెడతాను. నేను వ్యాపార రీత్యా లేచిన మొదలు నలుగురిలో తిరగాల్సిన వాణ్ణి అన్నాడు అరుణ్. మధ్యాహ్నం క్లబ్లో పేపర్లో రవి వృత్తాంతం చదివిన ఒక అతను జాహ్నవి పేరెత్తి అసభ్యంగా మాట్లాడట. అరుణ్ అతన్ని కొట్టబోతే స్నేహితులు యువతలకి లాగారు. అరుణ్ ఇదేమిటో తేల్చుకోవటానికి సరాసరి రంగనాథం గారింటికి వచ్చాడు. ఆ రోజు ఆదివారం కావటం వల్ల జాహ్నవి ఇంట్లోనే ఉంది. ఇద్దరూ ఘర్షణ పడుతుంటే రంగనాథం గారు అరుణ్కి సర్ది చెప్పారు. అరుణ్, ఆవేశపడకు. అమ్మాయి ఇంకతనితో మాట్లాడదు, అతని పేరే ఎత్తదు, సరేనా అన్నారు. ఆ మాట తనని చెప్పమనండి అన్నాడు అతను. చెప్పమ్మా జాను అన్నారాయన. జాహ్నవి నిటారుగా అయింది. నేను చెప్పను బాబాయ్, ఎందుకంటే ఇది నా స్వవిషయం. నేనేమి చిన్నపిల్లని కాను. నేను అంత మంచి చెడ్డలు తెలియనట్లుగా ఏది చేయను. రవి నిర్దోషి, అతను హంతకుడు కాదు. ఆ విషయం రేపో మాపో కోర్టులో నిర్ధారణ కాబోతుంది. లోకలు అనుకుంటారు అంటే అది వాళ్ళ స్వభావం. ఎక్కడ ఏ విషయం దొరుకుతుందా దానికి చిలువలు పలువలు కల్పించి కథలు చెప్దామా అని చూస్తూ ఉంటారు. రేపు రవి నిర్దోషి అని రుజువు అయితే వాళ్లే తలదించుకోవాల్సి వస్తుంది. చేసే పనిలో నాకు పూర్తి విశ్వాసం ఉంది. పోనీ మా అరుణ్కి ఇష్టం లేదుగా, మానే. అరుణ్ కోసం అనుకో బ్రతిమలాడుతున్నట్లు అన్నారాయన. నా వల్ల కాదు బాబాయ్. నేను చేసే పనిలో మంచి చెడులు ఏమైనా ఉంటే నేనే అనుభవిస్తాను. ఒకరు నా విషయంలో పెత్తనం చూపిస్తే నేను సహించలేను. అరుణ్ ఆ మాట వినగానే కూర్చున్న వాడల్లా చరాలన లేచాడు. విన్నారా అంకుల్? అంటే నేను పరాయివాడిని అన్నమాటేగా. ఆ రోజు ట్యాంక్ బండ్ దగ్గర నేను చూస్తే అది అతని మెడ ఎవరో నులిమినట్లుందని చూస్తున్నానని, అంతకంటే ఇంకేమీ లేదని అంది. నేను విన్నాను. దాన్ని మళ్ళీ పట్టించుకున్నానా? సరే, నాకు ఈ కంఠశోష దేనికి? ఈ పూట నుంచి నాకు తనకి ఏమీ సంబంధం లేదు. ఆ రవిని మెడకు కట్టుకొని బజార్లో ఊరేగమనండి. అతను వెళ్లబోతుంటే రంగనాథం గారు ఆపి బలవంతంగా చేయి పట్టి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. అరుణ్, నువ్వు ఇలా ఆవేశపడటం ఏమీ బాగాలేదు. నచ్చని విషయాలు ఏమైనా ఉంటే చక్కగా కూర్చొని నిర్మోహమాటంగా చెప్పుకోవాలి. నేను అదే పని చేద్దామని వచ్చానండి. కానీ ఆవిడ గారు తిరస్కారం చూపులతో మాటలతో పిచ్చెక్కిస్తుంది. నా కాబోయే భార్య అని తను అనుకుంటే ఇలా అసలు మాట్లాడకూడదని చెప్పండి. జాహ్నవి కోపంగా అంది. నేను కాబోయే భార్య అనే గౌరవం ఉంటే నువ్వు ఇలా మాట్లాడవు. నేనేదో మహా తప్పు చేసినట్లు, నువ్వు అది భరించలేక తలదించుకున్నట్లు మాట్లాడతావే? అతను మళ్ళీ చుర్రుమన్నట్లు చూస్తుంటే రంగనాథం గారు భుజం మీద తట్టి శాంతపరిచారు. అమ్మా జాను, ఇలా కూర్చో అన్నారు. జాహ్నవి అయిష్టంగా సోఫా మీద కూర్చుంది. మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. మీ కళ్ళెదుట ఉంటూ మీ నీడలో మా జీవితాలు గడపాలని మేమిద్దరం ఆశపడ్డాం. మధ్యలో ఈ రవి వచ్చాడు. అతనికి మీరిద్దరూ అనవసరమైన ప్రాధాన్యత ఇచ్చి మీ మనసులు పాడు చేసుకుంటున్నారు. రవి హంతకుడు అయినా కాకపోయినా మనకు అనవసరం. డాక్టర్గా జాను ఒక చిక్కుల్లో పడిన మనిషికి సహాయం చేయాలని అనుకుంది, చేసింది. అది అంతవరకే వదిలేయటం ఉత్తమం. చూడరుణ్, నేను ఇప్పుడే చెప్తున్నాను, జాహ్నవి అందరి పిల్లల్లాంటిది కాదు. తన మంచి చెడులు తనకు బాగా తెలుసు. డాక్టర్గా తను ఏదైనా చేయాలి అనుకుంటే ఎవరి జోక్యమో సహించదు. దానికి రవి కేసే ఉదాహరణ అనుకో. నువ్వు ఇప్పుడే కాదు, రేపు మీ పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి విషయంలో తప్పక రాజీ పడాల్సి వస్తుంది. తర్వాత తనకి ఏదైనా కేసు చూడాలని అనిపిస్తే, నీకు వాళ్ళు నచ్చలేదు, వాళ్ళు గౌరవనీయులు కాదు అని అభ్యంతరం చెప్తే జాహ్నవి ఒప్పుకోదు. నువ్వు జాహ్నవి ఒక డాక్టర్ అనే సంగతి ఎప్పుడూ మర్చిపోకూడదు. అమ్మాయి డాక్టర్ వృత్తి మీ ఇద్దరి మధ్య పొరపచ్చాలకు కారణం కాకూడదు, తెలిసిందా అన్నారు. అరుణ్ తెలిసింది అన్నట్లు తలూపాడు. తనను కావాలని నేను ఏరుకోరు చేసుకుంటున్నది ఎందుకు? నా భార్య పేరుగల డాక్టర్ అంటే అది నాకు కూడా గౌరవమే కదా అన్నాడు. చూడరుణ్, భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరో ఒకరు కాస్త తక్కువగా ఉంటే ఆ దాంపత్యానికి ఎలాంటి డోకా ఉండదు. ఇది వరకు పెళ్లిళ్ళు చాలా వరకు అలాగే ఉండేవి. పెద్దవాళ్ళు అలా చూసి చేసేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు.
పిల్లలు పెద్దవాళ్లే వాళ్ళ ఊహలకి తగినట్లు జీవిత భాగస్వాములు కావాలని అనుకుంటున్నారు. పెళ్లి చేసుకునే ముందు ఆ సమానత బాగానే ఉంటుంది. ఆ తర్వాత దంపతులైన తర్వాత సమాన వ్యక్తిత్వం, స్వతంత్ర ప్రతిపత్తి గల ఆ ఇద్దరు ఎవరికి వారే ఎదుటివారు తన మాటల్ని మన్నించాలి అని ఉంటుంది. లేకపోతే నా మీద ఇంకా ప్రేమేమిటి అనే వాదన వస్తుంది. ఇద్దరికీ అలాంటి అభిప్రాయమే కలిగిందనుకో, ఘర్షణ మొదలవుతుంది. అందుకే ఇద్దరు స్వతంత్ర ప్రపత్తి గలవారు వివాహం చేసుకుంటే ఎదుటివారి నుంచి పొందే కంటే మనం ఇచ్చేదే ఎక్కువ ఉండాలి అని అర్థం చేసుకోవాలి. అలాంటి అవగాహన భార్యాభర్తల మధ్య ఉన్నట్లయితే ఆ దాంపత్యం తప్పక విజయవంతము, ఆదర్శము అవుతుంది. నువ్వు జాను చదువుకున్న వాళ్ళు, స్వతంత్ర భావాలు గలవాళ్ళు. మీ ఇద్దరి మధ్య ఈ అర్థం చేసుకునే నేర్పు ఎంతో అవసరం. ఇది నేను బాగా గుర్తు చేస్తున్నాను అన్నారు. అరుణ్ ఆయన మాటలకి శాంతించాడు. వరమ్మగారు అతన్ని భోజనానికి వండమని అడిగింది. అతను అంగీకరించాడు. వరమ్మగారు భోజనం వడ్డిస్తుండగా అరుణ్ జాహ్నవి దగ్గరికి వచ్చి, నేను తొందరపడి మాట్లాడినట్లయితే క్షమించు అన్నాడు. జాహ్నవి ముఖం తిప్పుకుంది. ఆ మాటల ఆవేశంతో అనటం దేనికి? ఈ క్షమాపణలు దేనికి? అది అరుణ్ స్వభావం కావచ్చు, కానీ తన మనసుని అతని మాటలు ఎంతగానో గాయపరుస్తాయి. మరుక్షణంలో అతను మామూలు మనిషి అయిపోతాడు. తను అవ్వలేదు. ఆ తేడా అతను గ్రహించలేడా? అయినా ప్రేమంటే ఏమిటి? ఒకరినొకరు అద్భుతంగా అర్థం చేసుకుని అభిమానించే భావన కాదా? ఆ భావనలో అనుమానాలకి, ఆవేశాలకి తావెక్కడా? అరుణ్ భోజనాల బల్ల దగ్గర మామూలుగానే ఉన్నాడు. భోజనం అయిన తర్వాత చెప్పాడు, అంకుల్, నేను వచ్చే నెలాఖరికి వ్యాపార రీత్యా బ్యాంకాక్ వెళ్తున్నాను. నా వెంట జాహ్నవిని తీసుకెళ్తాను. పాస్పోర్ట్లకి రేపే ఏర్పాట్లు చేస్తాను అన్నాడు. తీసుకెళ్ళు అరుణ్. జాను ఇండియా వచ్చిన తర్వాత అసలు రెస్ట్ అనేదే లేదు అన్నారాయన. నాతో కలిసి ఒక వారం రోజులు గడిపితే జానుకి అసలు నేను ఎలాంటి వాడినో తెలిసిపోతుంది. అదేం కర్మమో, నేను చూస్తూనే ఉన్నాను. ఎప్పుడు దేనికో దానికి నాకు కోపం వస్తూనే ఉంది. కోపం లేనప్పుడు నన్ను చూస్తే జాను ఇక నా కోపాన్ని లక్ష్య పెట్టదు అన్నాడు. అలాగే అన్నారాయన. జాహ్నవి అక్కడ లేదు, అవతల గదిలో ఉంది. ఈ లోపలే ఆ 2 ముళ్ళు వేయించేస్తే సరి అంది వరమ్మగారు. నేను అదే అనుకుంటున్నాను అన్నారాయన. అరుణ్ జాహ్నవిని కూడా పిలిచి గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయాడు. అరుణ్ వెళ్ళిన తర్వాత జాహ్నవి తన గదిలోకి వెళ్ళబోతుంటే రంగనాథం గారు, ఒక్క నిమిషం ఇలా కూర్చోమ్మా అన్నారు. జాహ్నవి కూర్చుంది. ఆయన అనునయంగా చెప్పారు, చూడు జాను, ఇప్పటికే చాలా ఆలస్యం అయింది. అరుణ్కి నీకు పెళ్లి ముహూర్తం పెట్టిస్తున్నాను. అరుణ్ బ్యాంకాక్కి వెళ్తాడట. అతనితో పాటు నువ్వు కూడా వెళ్దు గాని. కానీ బాబాయ్, నాకు ఇంకేమీ చెప్పకమ్మా. ఆ రవి విషయంలో నువ్వు ఇక జోక్యం కల్పించుకోకూడదని నా సలహా కూడా. అతను మంచివాడో చెడ్డవాడో మనకు అనవసరం. అతని పేరు మీద పేపర్లలో ఫోటోలు వచ్చి రకరకాల ప్రచారాలు జరిగినాయి. అలాంటి వ్యక్తులకి మనం దూరంగా ఉండటం మంచిది. చూడమ్మా, గోపి ఎలాగూ లేడు. నువ్వు పెళ్ళై సుఖంగా పిల్లా పాపలతో ఉంటుంటే నీలో గోపిని చూసుకొని బ్రతికేయాలని మా ఆశ. మా ఆశ వమ్ము చేయవనే నా నమ్మకం. బాబాయ్, ఇంకేం చెప్పకమ్మా. నీ స్వవిషయంలో ఈ మాత్రం జోక్యం చేసుకునే అర్హత, అధికారం నాకున్నాయని అనుకుంటున్నాను. నువ్వు ఇక రవితో మాట్లాడనని నాకు మాట ఇవ్వమ్మా. ఆయన చేయి చాచారు. బాబాయ్, జాహ్నవి ముఖంలో బాధ రెపరెపలాడింది. ఎందుకమ్మా సందేహిస్తున్నావు? చిన్నప్పటి నుంచి నిన్ను పెంచిన ఈ బాబాయ్ కంటే ఆ రవే నీకు ఎక్కువని నన్ను తెలుసుకోమంటున్నావా? లేదు బాబాయ్, లేదు. మరి వాగ్దానం ఇవ్వమ్మా. జాహ్నవి మెల్లగా చేయి చాచింది. ఆయన చేతిలో తన చేతిని ఉంచింది. దేవుడు నిన్ను చల్లగా చూస్తాడు తల్లి. నువ్వు సుఖంగా ఆనందంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. అదే నా ఆశీస్సు. ఆయన జాహ్నవి తల మీద చేయి ఆనించారు. ఇంతలో ఫోన్ మోగింది. ఆయనే వెళ్లి తీశారు. అవతల నుంచి రవి కంఠం వినిపించింది. జాహ్నవి నిద్రపోతుంది అన్నారు. క్షణం ఆగి రవి ఏమన్నాడో ఏమో కాస్త కటువుగా ఉన్న గొంతుతో, నాకు తెలిసినయ్యా, నువ్వు రవివే. కానీ అమ్మాయి నిద్రపోతుంది, లేపటానికి వీల్లేదు. అయినా మా అమ్మాయితో నీకేం పని? జాను చేయగలిగినంతా చేసింది. ఈ విషయంలో తనకి చేసేదేమీ లేదు. నువ్వు ఇక మా ఇంటికి ఫోన్ చేయటం గాని, జానుని కలవటానికి చూడాలని గాని చేయవద్దు ఆయన అనేసి ఫోన్ పెట్టేశారు. జాహ్నవి సోఫాలో ప్రతిమలా కూర్చుండిపోయింది. అలసిపోయి నీరసంగా ఉన్న జాహ్నవికి అసలు ఏది మంచో ఏది చెడో గ్రహించే జ్ఞానమే అంతరించిపోయినట్లుగా ఉంది. తర్వాత మెల్లగా లేచి తన గదివైపు వెళ్ళింది. చీర మార్చుకొని నైట్ గౌన్ వేసుకొని పడుకున్న జాహ్నవి పైకప్పు కేసి చూస్తుండిపోయింది. నిద్రే రావటం లేదు. హాల్లో ఫోన్ మళ్లీ మోగింది. రంగనాథం గారే తీశారు. జవాబు చెప్పకుండా ఆయన ఫోన్ పెట్టేశారు. రోజు అయితే ఫోన్ జాహ్నవి గదిలోనే ఉండేది. ఇప్పుడు రంగనాథం గారు తన మంచం దగ్గర పెట్టుకున్నారు. జాహ్నవి కోర్టు ఆవరణ నుండి బయటికి వస్తుంది. వెంట అరుణ్, రంగనాథం గారు ఉన్నారు. జాహ్నవి కోర్టులో జరుగుతున్న కేసులో రవికి వైద్యం చేసిన డాక్టర్గా సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది.
ఈ కేసు బయటపడటానికి జాహ్నవి ముఖ్య వ్యక్తి కాబట్టి ఆమె సాక్ష్యం చాలా అవసరమైనది. జాహ్నవి లాయర్ వేసిన ప్రశ్నలకి ధైర్యంగా తడబాటు లేకుండా జవాబు చెప్పింది. ఎదురుగా బెంచీల్లో రవి, జితేంద్రరాయ్ కూర్చొనున్నారు. రవి జాహ్నవినే చూస్తున్నాడు. జాహ్నవి అతని వైపు చూడకుండా జాగ్రత్త పడింది. విచారణ పూర్తయిన తర్వాత అరుణ్, రంగనాథం గారు చెరోవైపు ఉండగా కోర్టులో నుంచి బయటికి నడిచి వస్తున్న జాహ్నవికి రవి ఎదురయ్యాడు. అతను ఎంతో ఆతృతగా, ఆనందంగా దగ్గరికి వచ్చి పలకరించిపోయాడు. జాహ్నవి చూడనట్టే ముఖం తిప్పుకొని కారు దగ్గరికి వచ్చింది. కారులో కూర్చుంది. అరుణ్ తనే డ్రైవ్ చేస్తున్నాడు. అతను కారు స్టార్ట్ చేస్తూ వ్యూ మిర్రర్ సరిచేశాడు. అందులో నుంచి జాహ్నవికి దూరంగా నిలబడి అటే చూస్తున్న రవి కనిపిస్తున్నాడు. అతని ముఖంలో ఆశ్చర్యం, ఆశాభంగం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతను ఇటే నిశ్చేష్టుడైనట్లు చూస్తున్నాడు. ఇంతలో జితేంద్రరాయ్ వచ్చి అతని భుజం మీద తట్టాడు. కారు కదలటంతో వారిద్దరి రూపాలు దూరం అయినాయి. జాహ్నవి నిట్టూర్చింది. మర్నాడు జాహ్నవి కోర్టుకు వెళ్లాలని అనుకుంది. జితేంద్రరాయ్ పన్నాలాల్ని పట్టుకొచ్చాడు. ఆ రోజు అతని సాక్ష్యం ఉంది. అతను ఏం చెప్తాడోనని అందరూ ఆతృతగా వేచి చూస్తున్నారు. కానీ ఆ రోజు జాహ్నవికి కోర్టుకు వెళ్ళటానికి వీలు కాలేకపోయింది. అరుణ్ స్నేహితుడు భగవాన్ దాస్ పెళ్లి ఉంది. అరుణ్ జాహ్నవిని తనతో పెళ్లికి తీసుకెళ్తానని రెడీగా ఉండమని చెప్పి వెళ్ళాడు. రంగనాథం గారు కూడా ఆ సాక్ష్యం చెప్పడంతో నీ పని పూర్తయిందిగా అమ్మా, ఇంకా గొడవంతా మనకెందుకు అన్నారు. జాహ్నవి మాట్లాడలేదు. సాయంత్రం అయింది. జాహ్నవి పెళ్లికి వెళ్ళొచ్చింది. రంగనాథం గారు, వరమ్మ గారు నిద్రపోతున్నారు. జాహ్నవి బట్టలు మార్చుకోవటానికి వెళ్తుండగా ఇంతలో పాంచజన్యం ఫోన్ చేశాడు. జాహ్నవి, నువ్వు కోర్టుకు రాలేదు. ఈరోజు కోర్టుకు రాకపోవటం వల్ల నువ్వు చాలా అద్భుతమైన సాక్ష్యం వినలేకపోయావు. ఏమిటది? పన్నాలాలు ఏం చెప్పాడో తెలుసా? ఒక్క నిమిషం అంటూ జాహ్నవి ఫోన్ పుచ్చుకొని తన గదిలోకి వచ్చి తలుపు వేసి మంచం మీద కూర్చొని ఏం చెప్పాడు అంది. చాలా చెప్పాడు. చాలా ఊహించలేని మలుపిది. రవి ఇంకా ఈ నేరంలో పీకల వరకు కూరుకుపోయాడు. పన్నాలాలు ఏం చెప్పాడు? రాబర్ట్కి ఇందులో భాగం ఉంది. రాబర్ట్ రవి కోసం రవి ఇంట్లో లేనప్పుడు 2-3 సార్లు వచ్చాడట. తన అక్క కొడుకు కూడా సరిగ్గా రవిలాగానే ఉంటాడని చెప్పాడట. యథాలాపంగా అడిగినట్టే రవి అలవాట్లు, అతని స్వభావం అడిగి తెలుసుకున్నాడట. రవితో ఈ సంగతి చెప్తే కొత్త వాళ్లతో తన గురించి ఎప్పుడు మాట్లాడవద్దని, లోకంలో చాలా మంది మోసగాళ్లు ఉన్నారని అన్నాడట. రాబర్ట్ వచ్చినప్పుడల్లా పన్నాలాల్కి ఏవో బహుమతులు కూడా తెచ్చేవాడట. రవి ఎప్పుడూ వాకిట్లో, వరండాలో మడత మంచం మీద నిద్రపోతాడు. ప్రొద్దుటే లేచి సముద్రానికి వెళ్లి స్నానం చేసి వస్తాడు. వ్యాయామం చేస్తాడు. అది అతని అలవాటు. ఆ రోజు వాకిట్లో పడుకున్న రవి మంచం మీద లేచాడు. సముద్ర స్నానానికి వెళ్ళి ఉంటాడని అనుకున్నారట. మధ్యాహ్నం అయింది. అతను రాలేదు. అతనికి ఫ్రెండ్స్ ఉన్నట్లు కూడా లేరు. ఎక్కడికి వెళ్లేవాడు కాదు. ఎవరితోనూ కలిసేవాడు కాదు. స్వంత పిల్లాడి కంటే ఎక్కువగా వయసు మళ్లిన తనని, తన భార్యని ఎంతో ఆప్యాయంగా చూసేవాడు. ఆ రోజంతా రాలేదు. మర్నాడు రాలేదు. 3వ రోజున రాబర్ట్ వచ్చాడట. రవి శవం సముద్రంలో దొరికిందని, అతన్ని ఎవరో చంపేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారని, రవికి పెద్ద హంతకులు, దోపిడీ ముఠాతో సంబంధం ఉందని, పోలీసులకు అతనితో ఎవరికైనా పరిచయం ఉందని తెలిస్తే అరెస్ట్ చేసి నానా బాధలు పెడతారని చెప్పాడట. పన్నాలాల, అతని భార్య ఇద్దరు వయసుడిగిన వాళ్ళు. ఉన్న ఒక్క కూతురు చచ్చిపోయింది. అల్లుడు దొంగ బంగారం వ్యాపారం చేసి పట్టుబడి కేసై జైలు పాలయ్యాడు. అసలు ఆ అల్లుడి కేసుతోనే ఆ పోలీసులతో నానా బాధలు పడ్డారు. వాళ్ళకి మళ్ళీ పోలీసులంటే భయం వేసింది. అందుకే వెంటనే ఇల్లు ఖాళీ చేసేశారు. రవిని గురించిన ఆరాకి ఎవరైనా వస్తే అసలు ఆ పేరు గల వాళ్లే ఈ ఇంట్లో లేరని చెప్పమని ఇంటి వాళ్లకి అర్థించారట. ఇదంతా విన్న జాహ్నవి, రాబర్ట్ వాళ్ల దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు కదా అంది. చెప్పేది పూర్తిగా విను మరి. పన్నాలాలు ఎప్పుడైతే రాబర్ట్ గురించి చెప్పాడో, అతని ఫోటోని గుర్తుపట్టి ఇతనే నన్ను అన్నాడో, అప్పుడు వెంటనే శివశంకరం గారి ఇంటికి వెళ్లి రాబర్ట్ని అరెస్ట్ చేయించాం. అతను ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అతన్ని తంతే ఏం నిజం బయట పెట్టాడో తెలుసా? ఏం బయట పెట్టాడు? ఆదుర్దాగా అడిగింది. రవి, నాగరాజు ఏకమై రాజాని చంపేశారట. బాప్రే, నిజంగానా? నిజంగానే. రాబర్ట్ని వాళ్ళు డబ్బు ఆశ పెట్టి లోబర్చుకున్నారట. మెడ్రాస్లో నాగరాజు ఒకసారి అచ్చు రాజాలాగానే ఉన్న రవిని చూశాడట. పరిచయం చేసుకున్నాడట. స్నేహం పెరిగిన తర్వాత రవితో లాలూచీ పడి రాజాని చంపేసి రవిని రాజాగా పంపే ఏర్పాటు చేసుకున్నారట. శివశంకరం గారు వ్యాపార రీత్యా ఎప్పుడూ మద్రాసు వస్తూనే ఉంటారు. ఆయన వెంట కొడుకు తప్పనిసరిగా వస్తాడు. వాళ్ళు అదును చూసుకున్నారు. రాబర్ట్ రాజాని సినిమా నుండి తీసుకువస్తూ కారు వేరే దోవని పట్టించాడు. అక్కడికి నాగరాజు, రవి వచ్చారు. వాళ్ళిద్దరూ రాజాని చంపి సముద్రం దగ్గర పారేశారు. రవి రాజాగా రాబర్ట్ కారులో వచ్చేశాడు.
రవి శివశంకరం గారు గుర్తులేనట్లుగా నటించి కొద్ది రోజులు పిచ్చి పట్టినట్లుగా అందరినీ నమ్మించి ఆ పిచ్చిలోనే పారిపోవాలి. ఆ తర్వాత శివశంకరం గారిని చంపేసి రవి పిచ్చి తగ్గినట్లుగా రాజాలా వచ్చి ఆ ఆస్తికి వారసుడు అవ్వాలి. ఆస్తిని అంతటినీ ముగ్గురు సమానంగా పంచుకోవాలి. రవి కనుక వాళ్ళిద్దరిని మోసం చేయాలని చూస్తే రవి అసలు రంగు వాళ్ళు బయట పెట్టేస్తారు. ఎవరికి అనుమానం రాకుండా రవి రాబర్ట్ అంటే మండిపడాలి. ఇది వాళ్ళ పన్నాగం. జాహ్నవి ఊపిరి బిగపట్టినట్లుగా వింది. ఇంత ఘోరమైన మనుషులు ఎక్కడైనా ఉంటారా అంది. మన కళ్ళెదుటే ఉన్నారుగా అమ్మా. డబ్బు అనేది మహాపాపిష్టిది. ఇంతకంటే ఘోరాలు జరుగుతాయి. డబ్బు కోసం సాటి మనిషి ప్రాణం తృణప్రాయంగా తుంచేస్తారు. వీళ్ల పథకం గప్చుప్గా పారేదే. వీళ్ల కర్మ ఎక్కడ కాలింది అంటే నువ్వు ఇతను రాజా కాదని రుజువు చేసి ఈ కేసు మా పోలీసుల చేతికి అప్పగించావు. మేం తీగలాడటంతో డొంకంతా కదిలొచ్చింది. రవికి తానెవరో చెప్పక తప్పలేదు. ఆ జితేంద్ర రాయ్ మేలు చేస్తున్నానని ఆ పన్నాలాల్ని ఈడ్చుకొచ్చాడు. దాంతో అసలు కథ బయటపడింది. ఇప్పుడు రవి నాకేం తెలియదని, నాగరాజు నాకేం తెలియదని పీక్కుంటున్నారు. ఎవరికి వారే నేర్పుగా ఎదుటివారి మీద తోద్దామని చూస్తున్నారు. మొత్తానికి ఈ హత్య ఈ ముగ్గురు చేతుల మీదుగానే జరిగి ఉంటుంది. అందులో సందేహం లేదు అనిపిస్తుంది. 2-3 రోజుల్లో వాళ్ళ అసలు బండారం బయటికి వచ్చి తీరుతుంది. సారీ అమ్మా, నీ టైం చాలా తీసుకున్నట్లున్నాను, ఉంటాను అన్నాడాయన. ఈ కేసు పూర్తయిన తర్వాత నువ్వు దీనికి అంతటికీ హీరోయిన్వి అని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఘనంగా చెప్పాలని నా ఆశ. ఉంటాను, గుడ్ నైట్ అని ఆయన ఫోన్ పెట్టేశాడు. జాహ్నవి ఫోన్ పెట్టేసి అలాగే కూర్చుంది. ఎందుకో గాని జాహ్నవి నరంలోనూ నిస్సత్తువ ఆవరించినట్లుగా ఉంది. రవి దోషి అంటే తన మనసు ఇంకా నమ్మలేకపోతుంది. తన బలహీనతకి తనే భయపడుతుంది. దానికేముంది, ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన హంతకులందరూ అందగాళ్లే, చాకచక్యం గలవాళ్లే. కానీ ఒక్కటే అర్థం కావటం లేదు. ఆ రోజు తను తిట్టిందని రవి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నట్లు? ఇదంతా ఉరితాళ్లులా అతని కంఠానికి బిగుసుకుపోతున్నాయి అని తెలిసిపోయిందా? ఇందులో నుంచి బయటపడే మార్గం లేదని తెలుసుకుని ఆ పని చేసి ఉంటాడా? అక్కడ కూడా తను పొరపాటు పడింది. పూర్తిగా స్త్రీ మనసుతో గుడ్డిగానే ఆలోచించింది. తన అన్న మాటలకి అతను బాధపడి అలా చేశాడని అనుకుంది. పిచ్చి మనసు జాహ్నవికి అనిపించింది. పిచ్చి పిల్ల, ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లని ఏ మగాడు మోసం చేయడు. ఆమె మనసే ఆమెను మోసం చేస్తుంది. అది గ్రహించలేని అమాయకులు, మూర్ఖురాళ్ళు ఆయన ఆడపిల్లలు మోసపోయామో అంటూ అనవసరంగా మగవారిని నిందిస్తారు. జాహ్నవి తల వేడెక్కిపోతుంది. రకరకాల ఆలోచనలు. జాహ్నవి వెనక్కి వాలి పడుకుంది. జాహ్నవి కళ్ల ముందు రవి నిలబడ్డట్టే ఉంది. రవి ఆత్మహత్య చేసుకుంటున్నాను అని జితేంద్ర రాయ్ని నమ్మించినట్లు తనను కూడా నమ్మించటం లేదు కదా. ఒక నిమిషం అతను నిర్దోషి అని నమ్మకం, మరుక్షణమే ఏమో అనే సందేహం. రవిని గురించి తనకి శాంతం తెలియకపోవడం వల్ల ఈ గుంజాటన. లేకపోతే రవిని గురించి ఎప్పుడో తనకి సరైన నిర్ణయం ఏర్పడేదే. అనాథగా నా అనేవారు లేకుండా బాధలు పడి పెరిగిన రవికి డబ్బు మీద కాంక్ష ఉండటంలో తప్పేం లేదు. మనిషికి ఎప్పుడూ తనకి లేనిదే కావాలని అనిపిస్తుంది. అది సహజం. జితేంద్ర రాయ్ ఇంట్లో ఉన్నంత మాత్రాన, థియోసాఫికల్ సొసైటీలో తిరిగినంత మాత్రాన రవికి డబ్బు మీద కాంక్ష లేదు అనటానికి వీల్లేదు. జాహ్నవిలో డాక్టరు రవికి డబ్బు కాంక్ష ఉంటే అతని పరిస్థితిని బట్టి అది సహజమే అని సమర్థిస్తుంది. రవి ఉన్నతుడిగా, సంస్కారవంతుడిగా ఉండాలని తన మనసు పడుతున్న ఆశ కావచ్చు. కోర్టులో విచారణ జరుగుతుంది. అందరూ నాగరాజుకి రవికి రాజాని హత్య చేసినందుకు ఉరిశిక్ష పడటం ఖాయం అంటున్నారు. శివశంకరం గారి లాయర్లు ఆ ఇద్దరిని ఉరికంబానికి ఎక్కిస్తే గాని నిద్రపోయేటట్లు లేరు. రాబర్ట్కి కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడవచ్చు అంటున్నారు. రంగనాథం గారి ఇల్లు సందడిగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయి. వరమ్మ గారికి క్షణం తీరుబడి లేనట్లుగా ఉంది. జాహ్నవికి అన్నం సహించటం లేదు, నిద్ర రావటం లేదు. ధైర్యం తెచ్చుకోవటానికి, మామూలుగా ఉండటానికి ఎంతో ప్రయత్నిస్తుంది. కానీ సాధ్యమే కావటం లేదు. అంతరాంతరాల్లో ఎక్కడో ఉరిశిక్ష పడుతున్నది ఆ రవికి కాదు, నాకు అనిపించసాగింది. వరమ్మ గారు జాహ్నవిని ఊపిరాడనీదు. షాపింగ్ అంటుంది, చీరలు అంటుంది, నగలు అంటుంది. జాహ్నవికి ఆ సంభాషణే విసుగ్గా అనిపిస్తుంది. అదృష్టవశాత్తు ఊరి నుంచి సత్యవతి వచ్చింది. వరమ్మ గారికి ఎక్కడలేని ఉత్సాహము వచ్చేసింది. సత్యవతి జాహ్నవికి పెళ్లి అనగానే భర్తకి ఒక 15 రోజుల పాటు తను రానని, ఇక్కడ పని చాలా ఉందని ఉత్తరం రాసేసింది. ఆ రోజు మధ్యాహ్నం సత్యవతి, వరమ్మ గారు కొనబోయే చీరల గురించి మాట్లాడుకుంటూ లిస్టు రాసుకుంటున్నారు. కంచిపట్టు చీరలు ఈ ఊర్లో కొనవద్దు పిన్ని గారు, ధరలు ఎక్కువ, డిజైన్ ఉండవు. మనం కాస్త శ్రమ అనుకోకుండా కంచి వెళ్ళి తెచ్చుకుంటే చాలా కలిసి వస్తుంది, నాణ్యం కూడా బాగుంటుంది అంది. అయ్యో అలాగా, అయితే తప్పకుండా అలాగే చేద్దాం అంటుంది ఆవిడ. జాహ్నవి అక్కడ సోఫాలో పడుకునుంది. పేపర్ చదువుతున్నట్లు నటిస్తూ
అది దానికి అడ్డంగా పెట్టుకొని నిద్ర వచ్చినట్లుగా పడుకుంది. వాళ్ళ కబుర్లు విసుగొస్తున్నాయి. ఒక్కసారి నాకు ఈ పెళ్లి వద్దు, నేను చేసుకోను అని అరవాలని అనిపిస్తుంది. కానీ వద్దంటే వాళ్ళు అనుమానంగా చూస్తారేమోనని భయం. అరుణ్ పక్కా సాంప్రదాయ పద్ధతిలో వివాహం జరగాలని అంటున్నాడు. జాహ్నవికి ఇక్కడ కూడా అభిప్రాయం కలవలేదు. ఇంత వయసు వచ్చి పెళ్లి కూతురు అలంకరణలో సిగ్గులు పోవాలంటే తన వల్ల కాదు. తనకేమో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని దండలు మార్చుకొని నలుగురికి టీ ఇస్తే సరిపోతుందని ఉంది. వరమ్మగారు అరుణ్ ఒకటయ్యారు. రిజిస్టర్ మ్యారేజ్ అనుకున్నదల్లా మళ్ళా ఈ తతంగం క్రిందికి మారింది. జాహ్నవికి చాలా చిరాగ్గా ఉంది. తనేం చేస్తుందో తనకే అది తెలియటం లేదు. తన ఆలోచనల మీద తనకే నమ్మకం పోయినట్లుగా ఉంది. వరమ్మగారితో మాట్లాడుతూ లిస్టు రాస్తున్న సత్యవతి పెన్సిల్తో జాహ్నవి చేయి మీద చురుక్కుమనేలా కొట్టింది. మేమిక్కడ ఇంత కష్టపడుతుంటే ఏమిటో నీ పగటి కలలు, కాస్త ఆగమ్మా తల్లి, ఆయనతో కలిసి తీరిగ్గా కలలు కందు గాని అంది. చట్ నోర్మై, నాకు నిద్రొస్తుంది అంది జాహ్నవి. అబ్బో అలాగా, పాపం పెళ్లి కూతురు, తర్వాత మొగుడు నిద్రపోనీయడం కాబోలు, ఇప్పుడే నిద్రపోతుంది. జాహ్నవి చరాలను లేచింది. ఇదిగో సత్య, ఇలాంటి జోక్స్ అంటే నాకు మంట తెలుసా అంటూ విసురుగాని గబాలన లేచి తన గదిలోకి వెళ్లి తలుపులు మోసుకుంది. సత్యవతి తెల్లబోయింది. చిన్నబోయిన ముఖంతో దానికి ఇంత కోపం వచ్చిందేమిటి? ఇప్పుడు అంత కాని మాట ఏమన్నాను అంది. నువ్వేమీ అనలేదమ్మా, దాని వరుస అలా తిక్కగా ఉంది, ఏమన్నా చిరుబురులాడుతుంది. ఎందుకని అంటారు? నాకేం తెలుస్తుందమ్మా, నాకు చెప్తుందా ఏమన్నానా? మనకు కొన్ని సరదాలు అనిపిస్తాయి, అవి దానికి చెడ్డ చిరాకు. ఎంత డాక్టర్ అయినా ఊళ్ళో వాళ్ళకి డాక్టర్ గాని నాకు మా అమ్మాయే కదా. నాకేమో పెళ్లి మన పెళ్లిలాగానే జరగాలని సరదా, దానికేమో రిజిస్టర్ మ్యారేజ్ ఇష్టం. పోనీ అలాగే కానియకపోయారా? అరుణ్కి ఇలాగే కావాలని అన్నాడు. వాళ్ళ అమ్మా నాన్న రిజిస్టర్ మ్యారేజ్ అంటే ఒప్పుకోలేదుట. అలా అయితే ఇదే మంచి పద్ధతి. ఎందుకంటే పెళ్లి ఎలా జరగాలి అనే దాంట్లోనే అభిప్రాయ భేదాలు వస్తే ఎలా? ఆదిలోనే హంసపాదిలో ఉంటుంది. ఉండండి, నేను వెళ్ళి దాన్ని పలకరించి వస్తాను అంటూ సత్యవతి లేచి గదిలోకి వచ్చింది. గదిలో జాహ్నవి మంచం మీద గోడ వైపు తిరిగి పడుకుంది. సత్యవతి వచ్చి పక్కన కూర్చొని ఏ పెళ్లి కూతురా అంటూ మీద చేయి వేసింది. జాను ఆ చేతిని విసిరి కొట్టింది. ఏమ్మా, కోపమా? రాగయుక్తంగా అంటూ జాహ్నవి మీదకి వంగిన సత్యవతి తెల్లబోయింది. జాహ్నవి అటు తిరిగి ఏడుస్తుంది. ఏ జాను, ఏంటే ఇది? కంగారుగా ఇటు తిప్పుకుంటూ అంది. జాహ్నవి గబాలన సత్యవతిని పట్టుకుని ఏడ్చేసింది. ఆ ఏడుపు నిస్సహాయంగా ఎంతో వేదన భరిస్తున్నట్లుగా ఉంది. జాను, ఏమిటే ఇది? నీకు మతిపోయిందా? ఏమైంది? నాకు చెప్పవా? గడ్డం పుచ్చుకొని బ్రతిమలాడుతూ అంది. జాహ్నవి ఏడుపు నిగ్రహించుకొని కళ్ళు తుడుచుకుంది. ఏం లేదు అంది. ఏం లేదా? దుఃఖం కట్టలు తెంచుకుంటున్నట్లుగా అలా వస్తే నన్నే బుకాయిస్తున్నావా? నిన్నిలా చూస్తుంటే వీధిలో అందరూ చేయి ఎత్తి మొక్కాలనే డాక్టర్వేనా అనిపిస్తుంది. ఏ డాక్టర్ మనిషి కాదా? బాధ ఉండదా? ఉంటుంది. డాక్టర్కి మామూలు మనిషికి తేడా లేదా? ఏమిటట? మామూలు మనిషి అయితే ఏం చెయ్యలేక ఏడ్చేస్తుంది. డాక్టర్ అయితే స్వతంత్రత కల వ్యక్తి కదా, తనకిష్టం వచ్చినట్లు సాగించుకుంటుంది తప్ప ఏడవదు. అలాగా? నాకు తెలీదే. ఇంతకీ ఎందుకలా ఏడ్చావు? నిజం చెప్పు, ఏమిటా బాధ? బాధ ఏం లేదు, కోపంగా ఉంది. ఎవరి మీదే? ఆశ్చర్యంగా అడిగింది సత్యవతి. దేవుడి మీద. ఎందుకు? నన్ను బాధ పెట్టినందుకు. ఏం బాధ? చెప్పినా నీకు అర్థం కాదులే. ఇంతలో ఫోన్ మోగింది. వరమ్మగారు తీసి, జాను, అరుణ్ ఫోన్ చేశాడు అంటూ ఇచ్చింది. నువ్వు వెళ్ళవే సత్య, నేను నిద్రపోతున్నానని చెప్పు. అరే ఏమిటో, లేచి వచ్చి నువ్వు అడుగు. నువ్వు నేను చెప్పమన్నట్లు చెబుదు తోసింది. సరే, నిద్రపోతున్నానని చెప్పమంది అని చెప్తాను. సాయంత్రం వచ్చి నీ చెవులు మెలేస్తాడు అంటూ నవ్వుతూ బెదిరిస్తూ వెళ్ళింది. సత్యవతి తిరిగి వచ్చింది. చూసావా, నా చేత అనవసరంగా అబద్ధం చెప్పించావు. నష్టపోయింది నువ్వే. ఏమిటట? డైమండ్ నెక్లెస్కి నమూనా చెప్పాలట. జాహ్నవి ముఖం తిప్పుకుంది. సత్యవతి ఆశ్చర్యంగా అడిగింది. అదేమిటే అలా అంటావు? డైమండ్ నగలు నీకు ఇష్టం లేదా? వాటితో ఆడదానికి ఎంత కళ వస్తుందో తెలుసా? ఆడదాని జీవితానికి కళ తెచ్చేది కట్టుకున్న భర్త కానీ డైమండ్ నగలు కాదే. ఇప్పుడు అరుణ్కి ఏమైందమ్మా? ఏం కాలేదులే, నువ్వు వెళ్ళు. ఇంతలో బాత్రూంలో నుంచి దభీమని చప్పుడు, కెవ్వుమన కేక వినిపించింది. అరే, పిన్ని పడ్డట్లుంది. జాహ్నవి గబాలన లేచి పరిగెత్తింది. సత్య కూడా వెనక పరిగెత్తుకొచ్చింది. వరమ్మగారు బెడ్రూంలో పడి లేవటానికి ప్రయత్నిస్తుంది. జాహ్నవి చప్పున చేయి పట్టుకొని ఆసరా ఇచ్చింది. సత్యవతి, జాహ్నవి ఆవిడ్ని చెరో చేత క్రింద ఆసరా ఇచ్చి తీసుకొచ్చి మంచం మీద పడుకోబెట్టారు. అమ్మో నా కాలు అని విలవిల్లాడుతుంది. నీ కాలుకి ఏం భయం లేదు పిన్ని అంటూ పరీక్ష చేసింది. బాగా దెబ్బ తగిలినట్లుంది కదూ అంది సత్య. జాహ్నవి అవునన్నట్లు తల ఊపింది.
వరమ్మగారి కాలు బాగా నొప్పి చేసింది. జాహ్నవి ఎక్స్రే తీయించింది. కాలు ఫ్రాక్చర్ అయిందని, నయం అవటానికి చాలా రోజులు పట్టవచ్చు. జాహ్నవి ఆవిడ కోసం హాస్పిటల్కి సెలవు పెట్టి ఇంట్లోనే ఉండిపోయింది. అయ్యో, పెళ్లి వారం రోజులు కూడా లేదు, ఇదెక్కడి బాధేమ్మా అంటూ ఆవిడ శోకాలు పెట్టసాగింది. దాని గురించి నువ్వు హైరాణ పడకు, అవసరం అయితే ఇంకో లగ్నం పెట్టుకుందాం రంగనాథం గారు అన్వయంగా అన్నారు. ఆ బ్రాహ్మణుడు శుభలేఖ రాసే ముందు తుమ్మాడండి, నేను అప్పుడే అనుకున్నాను అందావిడ. మరింకేం, ఇక బాధపడకు అన్నారాయన. జాహ్నవికి సంగారెడ్డిలో లయన్స్ క్లబ్ మీటింగ్ ఉంది, నువ్వు వెళ్ళిరామ్మా, నేనున్నానుగా, మీ పిన్ని దగ్గర ఉంటానులే అన్నారు రంగనాథం గారు. జాహ్నవి 9 గంటలకి మీటింగ్కి వెళ్ళటానికి తయారై తను వచ్చే లోపల ఆవిడికి ఏ మందులు ఇవ్వాలో క్షుణ్ణంగా తెలియచెప్పింది. నాకు తెలుసులేమ్మా, నీకెందుకు, నేను ఇస్తానుగా అన్నారాయన నవ్వుతూ. నేను త్వరగా వచ్చేస్తాను పిన్ని, నువ్వు కాలు నొప్పిగా ఉందని బాబాయ్ని హడలగొట్టకేం అంటూ వరమ్మ గారికి చెప్పింది. ఆవిడ జాహ్నవి చేయి పట్టుకుంటూ, జాను, నాకు ఈ కాలు నయమవుతుందంటావా, మళ్ళీ మామూలుగా నడవగలనంటావా దీనంగా అడిగింది. తగ్గుతుంది పిన్ని, నువ్వు గాబరా పడకుండా ఉంటే ఇంకా త్వరగా తగ్గుతుంది అంటూ ధైర్యం చెప్పింది. నీకు తగ్గుతుంది జాను, పెళ్లి లక్షణంగా తిరుగుతూ వేడుగ్గా జరిపిస్తావు, నేను రాసిస్తున్నాను సరేనా అన్నారు రంగనాథం గారు. జాహ్నవి పిన్తండ్రికి చెప్పి వెళ్ళింది. జాహ్నవి సాయంత్రం అవుతుండగా తిరిగి వచ్చింది. అక్కడ లయన్స్ క్లబ్ వాళ్ళు జాహ్నవి క్లినిక్ ఓపెన్ చేసి బీద ప్రజలకి, చిన్నపిల్లలకి, మతి సరిలేని వాళ్ళకి వైద్యం చేయమని అడిగారు. జాహ్నవి వారానికి ఒకసారి వచ్చేట్లు ఒప్పుకుంది. తర్వాత లంచ్ ఇచ్చారు. లేడీస్ క్లబ్ వాళ్ళు జాహ్నవిని తీసుకువెళ్లారు. ఎంత త్వరగా వద్దామని అనుకున్నా ఆలస్యం అయిపోయింది. జాహ్నవి వచ్చేసరికి రంగనాథం గారు ఇంట్లో లేరు. జాహ్నవి ఇంట్లో అడుగు పెట్టిందో లేదో వరమ్మగారు అంది. అమ్మాయి, ఈ దుర్వార్త విన్నావా? ఏమిటి పిన్ని, ఏమైంది ఆదుర్దాగా అడిగింది. శివశంకరం గారు పోయారట. జాహ్నవి నిశ్చేష్టురాలైంది. అది సహజమైన చావు కాదట, రాత్రి నిద్రమాత్రలు మింగేశారట. నువ్వు ప్రొద్దుట వెళ్ళగానే మీ బాబాయ్కి పాండురంగం గారి వద్ద నుంచి ఫోన్ వచ్చింది. ఆ మాట వినగానే ఆయన శివశివ అంటూ సోఫాలో కూలబడిపోయారు. ఏమిటండి అంటే ఇది విషయం. నేనేమో నడవలేనయ్యా. మీ బాబాయ్ అప్పుడనగా వెళ్లారు, ఇంతవరకు రాలేదు. పోలీసులు వచ్చారట, లాయర్లట, ఇల్లంతా కాలు పెట్టే సందు లేకుండా కిటకిటలాడిపోతుందట. ఇంకా శవాన్ని తీసుకువెళ్ళలేదట, ఇంత క్రితమే అక్కడి నుంచి వచ్చిందట. ధనమ్మ గారు ఫోన్ చేసింది. నేను వెళ్ళి చూసొస్తాను పిన్ని. జాహ్నవి బ్యాగ్ తీసుకుని గబాల్న వెనక్కి తిరిగి ఇంట్లోంచి బయటకు వచ్చేసింది. లిఫ్ట్లో నుంచి ఎట్లా దిగిందో, ఎలా కారు ఎక్కిందో, ఎలా డ్రైవ్ చేసిందో జాహ్నవికి తెలీదు. కారు సరాసరి శివశంకరం గారి ఇంటి ముందుకొచ్చి ఆగింది. పిన్ని చెప్పింది నిజమే. ఇంటి ముందున్న ఆవరణలో చాలా కార్లు నిలబడి ఉన్నాయి. ఇసుక వేస్తే రాళ్ళనంత జనం ఉన్నారు. ఆయన శవం క్రింద హాల్లో పడుకోబెట్టారు. ఆయన బంధువులు, వ్యాపార భాగస్తులు, స్నేహితులు గుమికూడున్నారు. లాయర్లున్నారు, పోలీసులున్నారు. కొంతమంది శవం దగ్గర నిలబడి ఉంటే కొంతమంది లాన్లో, చెట్ల క్రింద, వరండా మెట్ల ప్రక్కగా గుంపులుగా నిలబడి ఏమిటేమిటో తర్కించుకుంటున్నట్లు మాట్లాడుతున్నారు. జాహ్నవి పిన్తండ్రిని చూసింది. ఆయన అలసిపోయినట్లుగా ఉన్నాడు. లాయర్లతో, శివశంకరం గారి బావమరిదితో ఏదో సంప్రదిస్తూ మాట్లాడుకుంటున్నారు. బయట శవం తీసుకువెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడ కృష్ణమోహన్ ఉన్నాడు. అన్నిటికంటే మహాచిత్రం రవి ఉన్నాడు. అతని వరండాలో చేతులు కట్టుకొని స్తంభాన్ని ఆనుకొని క్రిందకు చూస్తూ నిలబడి ఉన్నాడు. జాహ్నవికి ఈ వింత ఏమిటో అర్థం కాలేదు. శివశంకరం గారు పోతే పోలీసులు రవిని అక్కడికి ఎందుకు తీసుకువచ్చినట్లు? జాహ్నవి పూల చెట్ల మధ్య ఇనుప బెంచీ మీద కూర్చుని ఉన్న పాంచజన్యం దగ్గరికి వచ్చింది. ఆయన 2 చేతులు జుట్టులోకి పోనిచ్చుకొని మోకాళ్ల మీద మోచేతులు ఆనించుకొని కూర్చుని ఉన్నాడు. అక్కడ ఉన్న అందరి ముఖాల్లోనూ చాలా గంటల నుంచి అక్కడ నిలబడి ఉన్న అలసట కనిపిస్తుంది. పాదాల అలికిడి విని పాంచజన్యం తలెత్తారు. జాహ్నవిని చూడగానే నువ్వా అమ్మా, రా అన్నాడు. ఆయన ముఖంలో, కళ్లలో అలసట బాగా కనిపిస్తుంది. జాహ్నవి ఆయన పక్కన కూర్చుంటూ ఆయన పోయినట్లు ఎప్పుడు తెలిసింది అంది. మాకు ఉదయం 7 గంటలకే తెలిసింది. వాసు కాఫీ ఇవ్వటానికి వెళ్తే లేవలేదురా. ఆయన స్లీపింగ్ పిల్స్ మింగారట, నిజమేనా? పాంచజన్యం నిజమేనన్నట్లు తలూపారు. అది అజాగ్రత్త వల్ల జరిగిన పొరపాటు కాదా? కాదు. కాదు అని మీకెలా తెలుసు? ఎవరైనా ఆయన్ని కావాలని చావుకు గురి చేశారేమో? లేదు, ఆయనే చావు కోరి కౌగిలించుకున్నాడు. ఎలా నిర్ధారణ చేస్తున్నారు? ఆయన పక్క మీద ఉత్తరాలు పెట్టున్నాయి. ఎవరెవరికి? పోలీస్ కమిషనర్కి, లాయర్లకి, కృష్ణమోహన్కి, కాస్త ఆగి రవికి అన్నాడు. రవికా? ఆశ్చర్యంగా అడిగింది. అవును, రవికే. ఏం రాశాడు? రాజాని చంపేసిన హంతకుడెవరో తెలియజేశాడు. జాహ్నవి ఆయన వైపు పూర్తిగా తిరిగింది. ఎవరు అంది. ఆయనే, శివశంకరం గారే రాజాని హత్య చేసిన వ్యక్తి. వాట్? జాహ్నవి తనున్న పరిసరాలు కూడా మర్చిపోయినట్లుగా లేస్తూ బిగ్గరగా అంది. పాంచజన్యం కూర్చోమన్నట్లు చేతితో సంజ్ఞ చేశాడు.
ఈ విషయం వినగానే నాకు కూడా బుర్ర తిరిగిపోయింది. ఆ షాక్ నుంచి ఇంకా కోలుకోలేకపోతున్నాను. రవి ఆయన కొడుకట. ఈ సంగతి మొన్నటి వరకు ఆయనకు కూడా తెలియదట పాపం. ఆయనది చాలా భయంకరమైన జీవితం, చాలా భయంకరం. ఏ తండ్రికి అలాంటి దురదృష్టం వద్దు. ఐ పిటీ హిమ్. ఇదిగో ఈ ఉత్తరం చదువు, నీకే తెలుస్తుంది. బహుశా నాకు తెలిసినంత వరకు ఏ మనిషి జీవితమో ఇంత షాకింగ్గా లేదనుకుంటాను అంటూ ఆయన జేబులోంచి ఉత్తరం తీసి జాహ్నవి చేతికిచ్చారు. జాహ్నవి ఆ ఉత్తరం వైపు చూసింది. ఉత్తరం చాలా పెద్దదే, కాగితాలు చాలా ఉన్నాయి. జాహ్నవి సాయంత్రం అవుతున్న ఆ సమయంలో శివశంకరం గారి తోటలో సిమెంట్ బెంచీ మీద పాంచజన్యం పక్కన కూర్చొని శివశంకరం గారి జీవితాన్ని గురించి తెలిపే ఆ భయంకరమైన ఉత్తరం చదవసాగింది. ఇదండి జాహ్నవి 8వ భాగం. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.